ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు వీటిని. ఏంటి తమ్ముడు నువ్వేంటి ఎంబీఏ చేసావు? ఎక్కడ పని చేస్తావు? ముందు బెంగళూరు చేస్తాను నేను, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నావు. కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ కాల్ పెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు, 2 చేస్తూ ఉంటాడు. ఆయన అనుభవాలు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు కదా. ఓకే అమ్మా. నిలబడండి. థ్యాంక్ యూ సార్. బాగా ఇప్పుడంతా ఇవి ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా? ఇంటి దగ్గర కూడా ఫామ్ ఇంటి కూడా కొన్ని ఉన్నాయి మాకు. కొన్ని ఉన్నాయి. అవును సార్. ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసుకునే పని లేదు. ఇప్పుడు ఫీల్డ్కి తీసుకెళ్తాము మళ్ళీ. అంటే ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఫీల్డ్కి తీసుకపోతే ఈల్డ్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీ. అవును సార్. ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ తిప్పము సార్, బయట ఏం తిప్పకుండా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎక్కువ కాదు, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇంటికాడనే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది. అందుకని అన్ని పెట్టిస్తున్నాం. వర్కౌట్ చేద్దాం. బాగుంది, మీ మోడల్ చాలా బాగుంది. ఇందులో మినీ యానిమల్ షెడ్ సార్, మనకి షీప్ అండ్ గోట్ నువ్వే నాలెడ్జ్ అంతా, బ్రెయిన్ బిహైండ్. ఇప్పుడంతా ఇవి కషాయాలు సార్, ఇవి కషాయాలు, ఇవి ద్రవజీవం కషాయాలు, ఈవెన్ దాన్ని మిక్స్ చేసుకోవడానికి. సార్ అవి ఘనజీవం. ఈ ద్రవజీవానికి మనం ఈ మెయిన్ ఎక్విప్మెంట్ సార్, ఇవన్నీ వేసేసి మనం 41 days ఇవి పెట్టేసి స్టోర్ చేసేసి తర్వాత సవేదీస్లో తిప్పాలి సార్. అది తర్వాత మనకు కషాయం ఏర్పడిన తర్వాత మనం ఫీల్డ్లో డైరెక్ట్ ఇంజూరీ యూజ్ చేసేసి మనం పంపించుకుంటాం సార్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్, మనం ఫీల్డ్ స్టార్ట్ వెళ్ళక ముందు మనం 2 months ముందే మనం నవధాన్యాలు యూజ్ చేసి ఫస్ట్ మనం 41 days పెంచుతాం సార్. బాగా పెంచిన తర్వాత అవి మళ్ళీ మిల్లర్ కొట్టేస్తాం సార్. మళ్ళీ తర్వాత మెయిన్ క్రాప్కి వెళ్తాం సార్. సో అలా వెళ్ళడం వల్ల మనకు భూమి బాగా ఇదిగా వస్తుంది సార్. మనకి ఎటువంటి ఎరువులు సైడ్ కెమికల్స్ అట్లాంటి ఏమి యూజ్ చేయకుండా మనము మొక్క హెల్తీగా ఉండడానికి అవకాశం అదే సరిపోతుంది సార్. ఇంకా ఏంటంటే చేప బెల్లం, ఇంకొకటి ఏంటంటే సార్ ఇవి చేప కషాయం సార్. ఇది మనకు బాగా పెరగడం కోసం, అంటే మనకు ఈల్డ్ సరిగ్గా రావడం కోసం అది యూజ్ చేస్తాం సార్ ఎక్కువ. సో ఇది ఏమన్నా పురుగు అందుకు ఎక్కువ ఉన్న దశలో బాగా ఇది స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది సార్ ఎఫెక్టివ్గా. ఇంకొకటి ఏంటంటే సార్, మన దగ్గర కలమంద కషాయం ఉంది సార్. ఇది ఏంటంటే మనకు ఏమన్నా పెస్ట్ వచ్చినప్పుడు సార్ అది బాగా పనిచేస్తుంది సార్. అందులో గుడ్డు యాడ్ చేసేసి ఒక డ్రమ్ 20 లీటర్స్ డ్రమ్లో అది యూజ్ చేసేసి వేయడం వల్ల బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్. ఇక్కడ మనకి ఏంటంటే సార్ మల్టీవే పద్ధతిలో, ATM పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నాం. ఇది మెయిన్ క్రాప్, దానికి ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు నువ్వు ప్యాషన్తో చేస్తున్నావా లేకుంటే లాభసాటి కూడా వస్తుంది అనుకుంటున్నావా? ప్యాషన్ ప్లస్ లాభసాటి సార్, రెండు. ఎందుకంటే మనము పెట్టుబడి అనేది తగ్గిపోతుంది సార్ ఇది వాడటం వల్ల. మ్యాక్సిమం మనం కెమికల్ అనేది యూజ్ చేయలేదు, అందుకని మనకు తగ్గిపోతుంది సార్. వన్స్ మనం ఏమన్నా 1 acreకు స్ప్రే చేయాలంటే కెమికల్ అయితే 4000 అట్లా అవుతుంది. మనం అట్లా లేకుండా ఇక్కడ మనకు 0 కాస్ట్ సార్, మినిమం కాస్ట్ ఉంటుంది. సో మనకు అన్ని దొరికే కషాయాలు ఆకులతో కషాయాలు చేసుకుంటాం కదా. సో మ్యాక్సిమం మనకు తగ్గుతుంది సార్. అన్ని ఇక్కడనే దొరుకుతాయి సార్. ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ముత్యాకు పైకొండ పోయి తీసుకొచ్చిన మాకు అనుభవం ఉండేదానా, గొల్లు తోలుకొని అడవులు తిరుగుతూ ఉంటారు కదా మీరంతా, అనుభవం ఉండేదా పోయి ఏ మొక్క ఎక్కడ ఉంది మీకు బాగా తెలుసు కదా. వెరీ నైస్ బ్రదర్, ఎక్సలెంట్. రియల్లీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. చదువుకొని నువ్వు ఇంత బాగా చేసావంటే హ్యాండ్స్ ఆఫ్ టు యూ. చాలా సంతోషం. మళ్ళీ టచ్లో మాకు సపోర్ట్ వాళ్ళు ఉంటారు సార్. అందులో సార్ సపోర్ట్ వాళ్ళు ఆ పని వీళ్ళు సార్ డైలీ మాకు మీరంతా వచ్చి గైడ్ చేస్తుంటారా? వెరీ నైస్. ఇప్పుడు మీ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నేచురల్ ఫార్మింగ్? నేను DMM సార్, మోడల్ మేకర్ని.
నాకు 5 హౌస్ ఫార్మర్ ఉంది సార్. వన్ ఆఫ్ ది ఫార్మర్ వచ్చేసి గంగయ్య సార్. కదా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మీకు 4,000 మాకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 4,000 సార్. నా అచీవ్మెంట్ వచ్చేసి 2,200 ఫార్మర్స్ సార్. ల్యాండ్ వచ్చేసి 2,600 ఎకర్స్ సార్. ఎకర్స్ ఉంది. ఓకే గుడ్, నేను మాట్లాడతా. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్. ఇట్రా రండి మీరు కూడా, ఇట్రండి మీరు కూడా రండి. ఫార్మర్స్ అందరు రండి. ఇటు చూడా, ఒక ఫోటో తెండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, వెరీ నైస్. సార్ నేను ఒక మాట చెప్తా. ఇది అంతో ఇంతో తయారు చేసుకుని దానికి ఒకదాని ఎంఆర్ఓ ఒకదాని సాయం చేస్తారు. ఇది ఉంటే కూడా ఇది ఒకసారి తీసుకొని ఎట్లా చేయాలనేది వీళ్ళు తయారు చేసుకున్నారు. దాన్ని ఏదైనా ఉంటే వర్కౌట్ చేసినా చెప్పండి. దాన్ని అవసరమైతే ఓకే. డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ కంపల్సరీ అయిపోయింది సార్. తర్వాత అది బాగా వస్తున్నారు. స్టేకింగ్ చేస్తే దిగుబడి బాగా వస్తుంది. మనకి మదనపల్లి ఏరియా అంతా కూడా స్టేకింగ్ ఉంటుంది సార్. వెరీ ఇది ఒక సార్ మాది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. మెల్లిగా మెల్లిగా వెళ్ళండి. చిన్నగానే బా. బాగా కష్టపడ్డాం, అర్థమవుతాం నాకు. స్టెప్పులు కట్టి లెవెల్ యా చాలా సిస్టమేటిక్గా చేశారు. రెండో కాపు సార్ అది. అటు చెట్టు ఫస్ట్ పోల్ అయిపోయింది. అచ్చా, రెండో పంట. సార్ ఈ చామంతి చచ్చిపోయింది సార్. ఎర్రగడలు వేసినా, ఎర్రగడలు అయిపోయి మళ్ళీ ఈ చామంతి వేసినా. ఈ చింతలు సస్తాయి సార్. సార్ పొలం మొక్కలు సార్ చాలా మొక్క వచ్చి రూపాయన్నరతో తీసుకొచ్చాం సార్. దీన్ని ఏ పై సార్ అంటే నమస్కారం. ఐటీ నువ్వు ఐటీ చేసావా? ఏం చేసావా? ట్రిప్లెట్ సార్. ఓకే, ఇది కూడా రాసుకొని వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకుంటే డైరెక్ట్గా పెట్టి వర్కౌట్ చేయండి. నువ్వేంటా? నేను జ్యువెల్ కాదు సార్. పొలం ఎన్ని ఉంటాయి? 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి. దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటావు? నేను ఒక్కనే సార్. గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా, బయట తీసుకెళ్తావా? బయట తీసుకుంటా సార్. బయట కూడా తీసుకెళ్తావు. ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా, దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు. వస్తారు సార్, ఖర్చు ఎక్కువ అవుతుంది. దేనికంటే అది కొంత పొలం కడప కింద ఉంది. అధికారులు తిప్పి పెట్టాను సార్. మిగులు భూములు చెప్పారు. చాలా బాగా అనుభవాలు వచ్చాయి నాకు. ఇవన్నీ పెట్టుకొని ఎట్లా చేయాలి వర్కౌట్ చేయాలి కరెక్ట్గా. రెండో పంట సార్. రెండో పంట. ఇదంతా ఏం చేస్తారు మళ్ళా? మల్చింగ్ సార్. మల్చింగ్ చేస్తున్నారా? మల్చింగ్ అవుతుంది సార్. మళ్ళీ నెక్స్ట్ పంటకు బాగా ఎక్కడ వేస్ట్ కావడం. వేస్ట్ అనేది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? డ్రిల్లింగ్ సార్. మళ్ళీ డ్రిల్లింగ్ ట్రాక్టర్తో డ్రిల్లింగ్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అవుతుంది సార్. దాన్ని మళ్ళీ ఒక అట్నే మళ్ళీ డ్రిల్లింగ్ చేస్తే భూమిలోనే ఏది వేస్ట్ కావడం. ఏది ఒకటిగానే వేస్ట్ కాదు సార్. ఆకుతో సహా ఇది ఎండగాలి ఇది కన్నా డీకంపోజర్గా ఇది అయిపోతుంది సార్ భూమిలో. అన్ని కూడా మల్చింగ్ చేసి కరెక్ట్గా చేసి అవుతుంది సార్. ఇదే డీకంపోజర్ కొడితే పొలం మీద అట్టే కుంగిపోతుంది. చాలా బాగా వేస్ట్ కంట్రోల్. వెరీ ఇంట్రెస్టింగ్. మీకు అగ్రికల్చర్ వేస్ట్ని మల్చింగ్ చేస్తే లాభమా, లేకపోతే ఖర్చు తక్కువ. సర్క్యులర్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా?
మనకు అంత ఇది లేదు. దీంట్లోనైతేనే బాగా మాకు ఇది చూద్దాం. సార్ మా అమ్మాయి సార్ మీతో ఇంతకుముందు కలిసాను సార్ స్పోర్ట్స్లో సార్ అమ్మాయి, ఓకే. నేషనల్ ప్లేయర్స్ అమ్మాయి. ఏంటమ్మా ఇక్కడ ఏంటమ్మా ఇది కొడతారా? సార్ మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. 20 లక్షలు అప్పు చేసుకున్నాం. నా కొడుకు జాబ్ లేదు సార్. ఏం చదువుకున్నాడమ్మా? అదే సార్. సార్ బీటెక్ మెకానికల్ ఓకే, నువ్వు ఒకసారి డీటెయిల్స్ చెప్తా. ఆడదాం సార్ 83%. 83. నేను కరెక్ట్ చెప్తాను, ఒకసారి కలువు చేపిస్తాను అక్కడ. ఓకే మనీ పెట్టిస్తాను. చూడండి సార్ ఇద్దరు పెట్టిద్దాం. ఆ మొక్కలు తీసుకురా సార్, దాన్ని నాటారు. కొబ్బరికాయ అదే అండి. కింద పెట్టాలి. ఇది ఒకటి మొక్క, సార్ చామంతి ఒక అన్ని ఊరిగా పెట్టించిన ఒకటి ఒక్కొక్కటి పెట్టాను. మట్టి రాయి చోటి టిష్యూ కల్చర్ సార్. రాయికోట. ఇది మీరు మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నాం? కొంచెం క్లైమేట్ ఇక్కడ ఇప్పుడైతే చేయగలవచ్చు సార్. ఈ ఎండాకాలం మనకు చెట్టు కాదు, ఉడుకుంటుంది కాబట్టి చెట్టు కాదు. అయితే వచ్చారు సార్. ఒకప్పుడు మొద్దులు నడతాను.